కేంద్ర బడ్జెట్ 3 కర్తవ్యాలను ప్రజల ముందు ఉంచిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర. ఆర్థిక ప్రగతి, ప్రజల ఆకాంక్షలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ను కేంద్ర బడ్జెట్ లక్ష్యాలుగా ఎంచుకుందన్నారు. అందరి వికాసం కోసం ఈ బడ్జెట్ తీసుకొచ్చారని అన్నారు. హైదరాబాద్తో పాటు అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక బడ్జెట్తో తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందన్న ఆయన కాంగ్రెస్కు బడ్జెట్పై మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ బడ్జెట్లో భారతదేశ ఒక ఆర్థిక ప్రగతికి వికసిత భారత వైపు పోయేటటువంటి ఒక నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇటు డిఫెన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు, స్కిల్ సెంటర్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల మనం చూస్తూ ఉంటే భారతదేశం ఇప్పటికే మనం ఆర్థికమైన వ్యవస్థలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే మనం 3వ స్థానంలో వస్తామని చెప్పేసి కూడా ఈ బడ్జెట్ మనకు చెప్తా ఉంది. దీని ద్వారా తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక అనేక ఏదైతే పారిశ్రామికలు ఉన్నాయో, ముఖ్యంగా డిఫెన్స్, ఎంఎస్ఎంఈలు, ఫార్మాలు ఉన్నాయో అవి బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినట్టుగా ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి, ఎందుకంటే బడ్జెట్లో పెట్టారు. ఎక్కడైతే ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయో అక్కడ కూడా ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టి, స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి, తద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో భారతదేశ యొక్క ప్రగతికి, మన ఆర్థికమైన ప్రగతికి, వికసిత భారత్ వైపు పోయేటటువంటి ఒక ఆలోచనతో సబ్కా సాత్ సబ్కా వికాస్